రాహుల్ గాంధీ అదేదో కమ్యూనిస్టుల సిద్ధాంతం, నక్సలైట్ల సిద్ధాంతం, పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెడతాను. ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యమవుతుందా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరనో లేకపోతే బైడెన్ దగ్గరనో లేకపోతే ట్రంప్ దగ్గర బోల్డ్ అంత ఆస్తుంది. ఓ చట్టం తెచ్చి వాళ్ళ డబ్బులంతా తీసుకొచ్చి మిగతా వాళ్ళకి పనిచేయడం కుదురుద్దా? రాహుల్ గాంధీ చెప్తున్నది అదే, నక్సలైట్లు చెప్పేది అదే. నక్సలైట్లు అంతకుముందు ఏం చేశారు? ఎవరన్నా మర్డర్లు చేసి వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర డబ్బులు అవి పట్టుకొచ్చి పంచేవాళ్ళు, లేకపోతే వాళ్ళ భూముల్లో మీరందరూ వ్యవసాయం చేసుకోమని చేసేవాళ్ళు. అట్లాంటి వ్యవహారం ఒక అధికార పార్టీ హోదాలో ఏం చేస్తాడట ఈయనకి అధికారం ఇస్తే. అంటే 70 ఏళ్లలో అత్యధిక కాలం 50 ఏళ్ల పాటు పరిపాలించింది వీళ్ళే. ఆ రోజుల్లో వీళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది దోచుకున్నారు. ఆ దోచుకున్నది ఇప్పుడు ఈయన వచ్చి పంచుతాడట. అదే విషయాన్ని నరేంద్ర మోడీ చెప్తే నరేంద్ర మోడీ తాజాగా అదే అంశాన్ని ప్రస్తావించారు. మీకు 2 ఇళ్ళు ఉంటే ఒకటి తీసుకెళ్ళి పనిచేస్తాడట, లాక్కుంటాడట రాహుల్ గాంధీ. అలాగే మీ దగ్గర ఆస్తుంటే లాక్కుంటాడట రాహుల్ గాంధీ. ఇదెక్కడి దౌర్భాగ్యమైనటువంటి ప్రజాస్వామ్యం అంటూ నిలదీయడం ప్రారంభించారు.